అప్పెచ్చువాడు వైద్యుడు నెప్పుడు నెడతెగక పారు నేరును ద్విజుడున్ జొప్పడిన యూర నుండుము జొప్పడకున్నట్టియూర చొరకుము సుమతి. అవసరానికి అప్పులిచ్చేవాడు, అనారోగ్య సమయంలో ప్రాణాలు నిలిపే వైద్యుడు, ఎడతెగక పారే ఏరు, మంచి చెడుల సమయంలో పూజలు చేసే బ్రాహ్మణుడు ఉన్న గ్రామంలో నివసించు. వీరు లేనట్టి ఊరిలో ఉండకూడదు అని దీని భావం. అల్లుని మంచితనంబు గొల్లని సాహిత్య విద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యము దెల్లని కాకులును లేవు తెలియుము సుమతి. అల్లుడి మంచితనం, గొల్లవాడి సాహిత్య ప్రతిభ, ఆడవారిలో నిజం, పొల్లు ధాన్యంలో బియ్యం, తెల్లని రంగు కాకులు లోకంలో ఉండవు అని దీని భావం. ఆకొన్న కూడె అమృతము తాకొందకనిచ్చువాడే దాత ధరిత్రిన్ సోకోర్చువాడే మనుజుడు తేకువ కలవాడే వంశతిలకుడు సుమతి. ఆకలేసినప్పుడు తినే అన్నం అమృతంతో సమానం. దానమిచ్చేటప్పుడు విసుక్కోకుండా ఇచ్చేవాడే నిజమైన దాతృత్వం కలిగినవాడు. కష్టాలు కలిగినప్పుడు ఓర్చుకునేవాడే మనిషి, ధైర్యం కలవాడే వంశశ్రేష్ఠుడు అని దీని భావం. ఆకలియుడగని కడుపును వేకటియగు లంజపడుపు విడువని బ్రతుకున్ బ్రాకొన్న నూతియుదకము మేకల పాడియును రోతమేదిని సుమతి. ఎంత తిన్నా ఆకలి తీరని కడుపు, గర్భం వచ్చినా జారస్త్రీ వ్యభిచారం విడువని బ్రతుకు, పాచిపట్టిన బావినీళ్లు మేకల పాలు రోత పుట్టిస్తాయి అని దీని భావం. ఇచ్చునదే విద్య రణమున జొచ్చునదే మగతనంబు సుకవీశ్వరులున్ మెచ్చునదే కైత వాదుకు వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతి. ఇతరులకు నేర్పించేదే నిజమైన పాండిత్యం, యుద్ధరంగాన ధైర్యంగా నిలిచేదే వీరత్వం, గొప్ప కవులు మెచ్చుకునేదే కవిత్వం, తగవులు పెట్టుకుంటే కీడు జరుగుతుంది అని దీని భావం. ఇమ్ముగ జదువని నోరును నమ్మాయని బిలిచి అన్నమడుగని నోరున్ దమ్ముల విలువని నోరును గుమ్మరిమను ద్రవ్వినట్టి గుంటర సుమతి. దీని అర్థమేమిటంటే, చక్కగా పఠించని నోరు, అమ్మా అని పిలిచి అన్నమడగని నోరు, తోబుట్టువులను ఆప్యాయంగా పిలువని నోరు, ఇటువంటి నోరు కుమ్మరివాడు మట్టికోసం తవ్విన గుంటలాంటిది, అంటే ఎందుకు పనికిరానటువంటిది, వ్యర్థమైనదని అర్థం.